బైబిల్లో మాట ఉంది, మన పాపంలోనే జన్మించేవాడ. అంటే జన్మ పాపము, కర్మ పాపం. పాపం ఉందని అందరికీ తెలుసు. పాపాలు పోగొట్టుకోవాలని 5 మంది ఎంతో ప్రయత్నం చేస్తారు, కానీ పాపాలు ఏ విధంగానే పోవు. మన దాని ధర్మాలు చేస్తాం, పాపం పోదు. ఎన్ని నీతిని చేయండి, పాపం పోదు. అట్లాగైతే యేసు ప్రభువు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. ప్రేమైన వాళ్ళారా, బైబిల్లో మాట ఉంది, యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరచును. చూడండి, యేసయ్య దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడు కన్యక గర్భవతి కుమారుని కరును తన ప్రజల్ని వారి పాపాల నుండి ఆయనే రక్షించను, ఆయనే రక్షిస్తాడు. ఇంకా దాన్ని రక్షణ దొరకదు. ప్రేమైన వాళ్ళ, దేవుడు చూసినప్పుడు భూమి అంతా బలత్కారంతో నిండబడి ఉందట. భూమి మీద సర్వశరీరులు వాళ్ళ మార్గాలను సెల్ఫీ వేసుకున్నారట. అంటే పాపం భయంకరంగా ఉంది భూమి పైన. అందుకొరకే దేవాదేవుడి లోకానికి వచ్చాడు. ప్రేమని వర్ణరా, చూడండి, 2 మార్గాలు. ఒకటి పరలోకం. బైబిల్ ఏముందంటే పరలోకం అంటే ఆకాశం మహాకాశాలపై ఉంది, దేవుడు ఉండే స్థలం అది. 2 నరకం భూమికి ఉందని బైబిల్లో రాయబడి ఉంది. మానవుడు మరణించిన తర్వాత ఎక్కడికో దగ్గరికి వెళ్తాడు. నీవు వెళ్తే పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. పాపంతో ఉన్నవాడు నరకానికి వెళ్తాడని బైబిల్లో ఉంది. మరి పాపాలు తీసివేసుకున్నవాడు పరలోకానికి వెళ్తాడు. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఎవరిలో పాపం లేదని చెప్పండి అని అన్నాడు. యేసు ప్రభువే ఆ మాట అన్నారు. మీలో పాపం లేని వాడు ఎవడన్నా ఉంటే చెప్పండి అని అన్నాడు. అంటే చూడండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరు పాపం ఉంది. పాపం వల్ల వచ్చే జీవితం మరణం అంటే అగ్నిగుండం. అగ్నిగుండం తప్పించడం కొరకే దేవాదేవుడి లోకానికి వచ్చాడు. ప్రేమని వల్ల మీరు ఒకే ఒక మాట, దేవుడు మిమ్మల్ని ఏం కోరడు. యేసయ్య, నా పాపాలు క్షమించు, నా కొరకే లోకానికి వచ్చావు, నా కొరకే మరణించావు, నా కొరకే తిరిగి వేసావు, అంతే. నువ్వు అట్లా చెప్పండి. దేవుడు మీకు నూతన స్వభావాన్ని కలిగేస్తాడు, నూతన హృదయాన్ని కలిగేస్తాడు, నూతన తలంపులు కలిగేస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ఇక దేవుడిని నేను అడగట్లేదు. బైబిల్ ఏముందంటే, హృదయ శుద్ధి కలవా ధన్యులు. అంటే హృదయంలో ఏంటంటే శుద్ధి కావాలి. హృదయంలో పాపం ఉంటే శుద్ధి ఎక్కడికి వస్తుంది? అంటే హృదయంలో పాపం తీసివేసుకోవాలంటే ఏం చేయాలా? యేసయ్య దేవుడు మన హృదయంలోకి రావాలి. బైబిల్లో మాట ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమని వ్యాధగలది, దాన్ని ఎవడు గ్రహించగలడు? హృదయము ఎంత చెడ్డదో. ఈ చెడ్డ హృదయాన్ని మార్చడానికి, చెడ్డ జీవితాన్ని మార్చడానికి దేవాదేవుడి లోకానికి వచ్చాడు. ప్రేమని వల్లరా, అదే సువార్త. కులం కాదండి, కులం మతం ఇవన్నీ కాదు. ఇవన్నీ మానవుడు కలిగేసుకున్నాడు. కులాల్ని మతాల్ని మానవుడు కలిగేసుకున్నాడు. దేవుడికి కులం లేదండి. ఆయన ఎన్నో లోకాన్నంతా ప్రేమించాడు, లోకాన్నంతా ప్రేమించాడు దేవుడు. దేవుడికి కులం ఏంటండి? మానవుడికి వాడి కావాలని స్వార్థానికి ఉపయోగించుకున్నాడు కులాలను తప్ప కుల మతాలు లేవండి. యేసయ్య దేవుడు చెప్పాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం. ఎక్కడికి? పరలోకానికి. ఆయన ద్వారాగా మనం పరలోకానికి వెళ్ళాలి. నీకు ఆ ద్వారా వెళ్ళలేవు. నువ్వు వెళ్ళి ఒక 1000 మంది భోజనం పెట్టు, నువ్వు పరలోకానికి పోలేవు. మరి ఒక 1000 మంది పట్టలేవు. నువ్వు మంచిదే, కానీ నీ పాపాలు పోవు. బైబిల్లో మాట ఉంది, యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరచును. ఎడ్ల రక్తము, కోళ్ళ రక్తము, మేక రక్తము మానవుడి పాపాలు తీసివేయలేవు. దాన ధర్మాల వల్ల నీ పాపాలు పోవు. ఒకే ఒక దేవుడు, యేసయ్య దేవుడు, ఆ మహాదేవుడు. ఇదో కన్యక గర్భవతి కుమారుని కరును తన ప్రజల్ని వారి పాపాల నుండి ఆయనే రక్షించును, ఆయనే రక్షిస్తాడు. ఇంకా ధర నీకు రక్షణ కాలేదు. ఈ మాట చెప్పడానికి మేము ఎత్తుకొచ్చాను. ప్రేమైన వాళ్ళరా, ఈ సాయంకాల సభలో ఎవరైనా మీ ఇంట్లో ఒకే ఒక మాట చెప్పండి, తండ్రి నువ్వు నా కొరికే దేవుడు వేయండి, మానవుడిగా లోకానికి వచ్చావు, నా కొరికే మరణించావు, తిరిగి లేచావు. కాబట్టి తండ్రి నా పాపాలు క్షమించండి, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకోండి, నాలోకి రండి, నా జీవితాన్ని మార్చండి, నా స్వభావాన్ని మార్చండి, నా పాపాలు తీసివేయని అడగండి. నూతన స్వభావాన్ని ఇస్తాడు, నూతన తలంపులు ఇస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు. దేవుడు ఎంతగానో మీ కుటుంబాన్ని దీవిస్తాడు.
ఈ మాట్లాడడానికి వచ్చాం. మీ కొరకు ప్రార్థన చేసేంత ప్రేమ వల్ల యేసయ్య దేవుడు అంగీకరించండి. ఆయన దేవుడు, రక్షకుడు, మహాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అయినా కాబట్టి మీకు ప్రార్థన చేసి అంత ప్రేమ తండ్రి, నమ్మకమైన దేవా, నేను బలహీనంగా కానీ మీ మాటలో బలమైంది తండ్రి. నీ ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మీరు మాట్లాడండి, వారి కుటుంబాలు రక్షించండి, వారికి నూతన జీవితాలు దయచేయండి, వారిని బిడ్డల్ని కాపాడండి, ఆ బిడ్డల చదువులలో ఉద్యోగాల్లో తోడే ఉండండి. దేవ ప్రభా తండ్రి, ఈ కుటుంబాలని మీ కుటుంబాలుగా చేసుకోండి, నీ ప్రజలుగా చేసుకోండి నాయన. ఇంతవరకు పరిచయంతా మీ స్థలం కప్ చెప్పుకుంటూ ఎంతగా తోడే ఉండమని యేసు ప్రభా నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.